హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో చాలా మందికి సెటిల్మెంట్ చేసే టైం లోపల ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా బ్యాంకర్స్తో కానీ రికవరీ ఏజెంట్స్తో కానీ మాట్లాడానో క్లారిటీ ఉండదన్నమాట. ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి. సెటిల్మెంట్ ఏ విధంగా నెగోషియేషన్ చేయాలి, బ్యాంకర్ ఒక అమౌంట్ చెప్పినప్పుడు మనం ఏ విధంగా అమౌంట్ చెప్పాలి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో హలో చెప్పండి సార్, ఆర్బీఐ నుంచి కాల్ చేస్తున్నాను. ఇది పేమెంట్ కోసం అండి. చెప్పండి మేడం. ఏమైనా ప్రాబ్లమా అండి పేమెంట్ చేయడానికి? మార్నింగ్ మాట్లాడాను మేడం సెటిల్మెంట్ కోసం. సెటిల్మెంట్ కోసమా అండి? ఎంత అడిగారు? 15% అడిగాను మేడం. నాకు యాక్చువల్గా ఆర్బీఐలో కూడా నాకు ముందర ఉంది మేడం. 1 మినిట్ అవుట్ చూస్తాను. సారీ సార్, అర్థం కాలేదు. నాకు ఆర్బీఐలో కూడా 3-4 ఉన్నాయి మేడం. అంటే ఇది క్రెడిట్ కార్డ్ సార్. క్రెడిట్ కార్డులో 2 ఉన్నాయి. ఓకే, ఇది మీది 3 lakhs ఏదైతే యూజ్ చేసుకున్నారో 3,14,000 దానికోసం మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు కార్డ్ నెంబర్ చెప్పండి మేడం. కార్డ్ నెంబర్ 290 ఉండే 340 అయిపోయినాయి అంతేగా. 3,40,000. 3,14,000. ఇప్పుడు 3,14,000 ఉన్నది. అవునండి. ఒకటి ఏంటంటే మేడం, నాకు మల్టిపుల్ డెప్స్ అయినాయి, డిఫాల్ట్ అయింది. ఓకే, నేను ఆల్మోస్ట్ నాకు ఎన్ని అంటే దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 15 లోన్స్ ఉన్నాయి మేడం. అవి కార్డ్స్ ప్లస్ మొత్తం 15 ప్లస్ లోన్స్ ప్లస్ కార్డ్స్ ఉన్నాయి. సిన్స్ 1 year మొత్తం పెండింగ్. అది ఇష్యూ నడుస్తుంది. సిన్స్ 1 year కంటే నేను జాబ్ లాస్ లో ఉన్నా. ఒక బిజినెస్ పెట్టి లాస్ అయిపోయినా. ప్రజెంట్ ఫండ్స్ ఏమీ లేవు. సెటిల్మెంట్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాను. ఎందుకంటే టోటల్ ఇప్పుడు నేను జాబ్ చేసి కట్టినా, ఇంకో 10 సంవత్సరాలు కట్టలేను. అది పరిస్థితి. మీకు లైన్ క్లియర్ కూడా వెళ్తే ఫస్ట్ క్లియర్ అయితే చివరి ఉన్నాడు 10 లాగాలి. ఇది సిచ్యువేషన్. సెటిల్మెంట్ చేస్తాను మేడం ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే నాకు అంత అమౌంట్ గిట్ లేవు. లీస్ట్ అమౌంట్ చెప్తే అదే సార్, సెటిల్మెంట్ చేసుకోండి. నేను లీస్ట్ అమౌంట్ ఇప్పుడు 3 lakhs ఉంది సార్. ఓకేనా? 3,14,000. 3,14,000 ఉంది. ఓకేనా సార్? ఇది సెటిల్మెంట్ కి వస్తుంది అమౌంట్. మీరు పే ఎప్పుడు చేసుకుంటారు చెప్తే నేను సెటిల్మెంట్ అమౌంట్ చెప్తాను మీకు. నాకు 10 days టైం పడుతుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కషన్ ఏంటంటే ఈ డేట్ కి 10 days టైంలో నేను చేయగలను అమౌంట్ వచ్చేసినట్టు. ఓకే, 10 days టైం పడుతుంది సార్. ఎగ్జాక్ట్ మేడం. అంటే ఇప్పుడు ఈరోజు 7th మాట్లాడితే 17th అట్లా మాక్సిమం. 17th. ఒకసారి మా సార్ కి లైన్ లో తీసుకుంటాను సార్. ఒకసారి సార్ కి చెప్పండి, ఆయన సెటిల్మెంట్ చేసి చెప్తారు మీకు అమౌంట్ ఎంత కట్టాలో. ఆ అమౌంట్ అరేంజ్ చేసుకోండి 10 days లోపల. 10 days కాదు మేడం, నేను ఏమంటాను అంటే మీరు అమౌంట్ చెప్తే నాకు అరేంజ్మెంట్ అయితే పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తాను. అదే సార్, ఆయననే చెప్తాడు అమౌంట్. ఓకేనా? ఒక నిమిషం లైన్ లో ఉండండి, నేను కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటాను. మీ సర్బల్ వచ్చేసి మీరు మొత్తం ఇంట్రెస్ట్ అదంతా యాడ్ అయ్యేసి 3,83,000 ఉందన్నమాట. అందుకోసం అని అంటున్నాను. మీరు యూజ్ చేసిన అమౌంట్ చెప్పింది 3,83,000. మీరు ఇది మొత్తం ఇంట్రెస్ట్ పెనాల్టీ చార్జ్ అంతా యాడ్ అయింది. సర్బల్ మొత్తం కరెంట్ బ్యాలెన్స్ అది మీరు యూజ్ చేసిందే 3,14,000. ఆ సార్ ని నేను లైన్ లో తీసుకుంటాను, ఒకసారి మాట్లాడండి. ఓకేనా సార్? ఒక్క నిమిషం లైన్ లో సార్ మాట్లాడండి సార్. హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు మీ కన్సల్ట్ ఏంటి సార్? సెటిల్మెంట్ చేసుకుంటారా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక 20+ లోన్స్ ఉన్నాయి సార్. కంప్లీట్ క్రెడిట్ కార్డులు, లోన్లు, ఎక్స్క్లూడింగ్ కార్ లోన్స్. 2 కార్ లోన్స్ కూడా ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను సిన్స్ 1 year నుంచి నేను జాబ్ లాస్ లో ఉన్నాను. అంతకుముందు జస్ట్ నాకు ఆల్మోస్ట్ 1 year కింద అన్ని పెండింగ్ పడి మళ్ళీ జాబ్ రాక అయిపోయి నాకు బిజినెస్ పెట్టి లాస్, అందులో 50+ lakhs లాస్ అయిపోయింది. ఇప్పుడు నేను కంప్లీట్ గా బ్యాంక్ క్రప్స్కి వచ్చేసాను. కానీ ఎంతో లీగల్ గా మనం లేబుల్ కాబట్టి, మోరల్ కూడా లేబుల్ కాబట్టి ఎంతో కొంత కట్టేసి క్లోజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అమౌంట్ చెప్తే దాన్ని బట్టి నాకు పాసిబిలిటీ ఉందా లేదా నేను చెక్ చేసుకొస్తా వస్తాను. ఎందుకంటే నేను కంప్లీట్ బారో చేయాలి. ఇప్పుడు నేను నా దగ్గర అసలు సేమ్ లేవు, సెట్ చేసి పెట్టామన్నా. సార్ ఇప్పుడు న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత దిస్ మంత్ కన్సిడర్ ఏంటంటే మాక్సిమం లిస్ట్ అమౌంట్ అనేది 1,14,900 క్లోజ్ అవుతుంది సార్ అకౌంట్ కి. 1,00,000 అంత కష్టం సార్. మీరు వింటేజ్ కేసులో కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ దాకా రాకుండా కదా సార్ కేసు. అది తెలుసు సార్. ఇది ఎవరికి వచ్చినట్టు ఇప్పుడు ఏం కాదు. మొత్తం మీరు వాడుకున్న పేమెంట్ 3,15,000 ఉంది కదా సార్. మనం అది కూడా చెప్తాం కదా సార్. జస్ట్ ఏంటంటే మనకు దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాము. యాజ్ ఆఫ్ నౌ అవుట్ స్టాండింగ్ బేస్ చేసుకుని మనం మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ 1:1 కట్టే ఉంటుంది సార్. మినిమం డ్యూస్ రూపంలో ఇదండి మినిమం డ్యూస్ రూపంలో ఆల్రెడీ 1:1 కట్టే ఉంటుంది నీకు ఆల్రెడీ. అట్లా కాదు కొత్త కార్డు తీసుకొని డైరెక్ట్ అట్లా వేయలేం కదా మనం. అట్లా ఉండదు కదా సార్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏముంది, ఎంత వాడిన ప్రిన్సిపల్, వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ యూజ్ బై కస్టమర్ అనేది ఉంటుంది. వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నది ఇప్పటికే దాన్ని బేస్ చేసుకుని మనం ఆఫర్ అనేది షేర్ చేయాలి. మీరేమంటున్నారు చెప్పండి. మీరేమంటున్నారు? నేను అంటే ఒక 50,000 క్లోజ్ చేయగలుగుతాను. 50,000 కాదు సార్. ఎందుకంటే 50,000 అంటే మనకు 50 డివైడ్ బై 314 వేసుకున్నా గానీ
మనకు 60% వస్తుంది సార్. ప్రిన్సిపల్ పైన చూసుకున్నా 60% వస్తుంది. అంటే యూఆర్ ఎక్స్పెక్టెడ్ ఈఎంఐ ఫెసిలిటీ సార్ నా దీంట్లో సార్. దీంట్లో ఈఎంఐ ఫెసిలిటీ అడుగుతుంటారండి? ఈఎంఐ ఫెసిలిటీ కాదు సార్, వన్ షాట్ లో క్లోజ్ చేసుకుంటా 50 ఇస్తే. సార్ ఒక మాట చెప్తా, లాస్ట్ నేను ప్రయత్నించడానికి చెప్పి నేను చెప్పగలుగుతా. 78,750 రూపీస్ సార్ ట్రై చేసి చూస్తా. 78 కష్టం సార్, అంత టైం మీకు ఉండొచ్చు కానీ దానికంటే తగ్గదు సార్ అది అమౌంట్. 70 ఎంత చెప్పారు? 28,750 చెప్పినాను. 78 ఒక లైన్ ఉంది సార్. ఇంకో మాట చెప్పండి సార్, మీరు ఫైనల్ చేద్దాం దీన్ని. నేను ఏమంటున్నా ఫైనల్ ఫిగర్ వేసుకున్నా సార్. టోటల్ అవుట్స్టాండింగ్ ఎంత సార్? టోటల్ అవుట్స్టాండింగ్ 3,83,615 రూపీస్ ఉంది. అవునా? మనకు అట్లా వేసుకుంటే 78 అని చెప్పారు. మనకు ఇంకోటి వచ్చేసి 78,750 చెప్పా. అవునా? మనకు 38 ఎంత సార్? 383,615. చేస్తే ఒక రౌండ్ ఫిగర్ 75 వేసేట ఒక 2 EMI తీసుకొని క్లోజ్ చేయగలుగుతాం సార్. ఇక మీకు చెప్పే ఫిగర్ సార్ 75 2 EMI కాదు కానీ 1 EMI ప్రయత్నించండి, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ప్రయత్నిస్తాను కూడా సార్. నేను ఏమంటున్నా అంటే పెద్ద అమౌంట్ ఇంకోటి ఏంటంటే మీకు అమౌంట్ కూడా తగ్గించడం మీనింగ్ ఏంటంటే 1 షాట్ లకు ఉంటేనే మనం ప్రయత్నించడానికి ఉంటది. ఇప్పుడు 2 ఇన్స్టాల్మెంట్ 3 ఇన్స్టాల్మెంట్ అంటే డిఫరెంట్ క్యాల్కులేషన్ ఉంటది. బట్ ఏదైనా 1 షాట్ కాబట్టి సరే మీరు నేను ఉన్నది కదా 78,750 చెప్పినా 75 అంటారు కదా, మీరు ట్రై టు గెట్ ది అప్రూవల్, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే మీ వాళ్ళు ఏంటంటే మీరు 1 షాట్ ఆలోచిస్తేనే మనం చేయడానికి. 1 షాట్ అంటే మీరు ఇంకా తగ్గేది 60,000 చేయాలి. లేదు సార్, లీజ్ ఇది కూడా నేను ప్రయత్నిస్తాను. ఇట్ ఇస్ నాట్ కన్ఫర్మ్ యూ, కన్ఫర్మ్ చెప్తాను. అంటే ఇప్పుడు నా ప్రకారం జనరల్ ఏంటంటే సరే నా ప్రకారం అయితే 78,750 అనేది యాజ్ అ మేనేజర్ ఏదైతే ట్రై చేయడానికి వీలు ఉన్నది చెప్తున్నా. బట్ అయినా మీరు 75 రౌండ్ ఫిగర్ అడుగుతున్నారు కాబట్టి ట్రై టు గెట్ ది అప్రూవల్ అని చెప్తున్నాను. అయితే మాకు ఇప్పుడు దానిలో అయితే మాకేమో సార్, ఇప్పుడు అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి ఉద్దేశంతో మనం మాట్లాడవలసి వస్తుంది. లేకపోతే ఇంత తక్కువ కాదు. జనరల్ గా ఉన్న సిచ్యువేషన్ మార్కెట్ సినారీలో ఉంది కాబట్టి మనం అంత ఇవ్వడానికి ఉండేది. అది ఇప్పుడు నేను చెప్పింది అనుకోండి డైరెక్ట్ 80,000 అనుకో, డైరెక్ట్ స్టేట్ అవైల్ ఒక 2 గంటల మీకు లెటర్ వస్తుంది, రేపు మార్నింగ్ వరకు లెటర్ వస్తుంది పంపిస్తానని చెప్పగలుగుతా. దీనికి ఏంటంటే నేను కూడా ఏంటంటే ఎగ్జామ్ లెవెల్లో ప్రయత్నించాలి మెయిల్స్ పెట్టి. ఆల్రెడీ రైట్ ఆఫ్ అయిపోయింది వెంటనే కేసు ఇది. అవును సార్, రైట్ ఆఫ్ అయినా కాదు సార్. రైట్ ఆఫ్ అంటే ఏంటంటే ఎన్పీ అన్నప్పుడు అయినా రైట్ ఆఫ్ అయినా కూడా ఇంకోటి ఎన్ని నెలలు ఉన్నా ఏమున్నా కూడా అమౌంట్ పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుంటే అక్కడ ఆఫర్ ఏదైతే ఉందో అదే మాట్లాడతాను కదా. అలా నేను ఎన్పీఏకి వచ్చిన తర్వాత రికవరీకి వచ్చిన తర్వాత మొత్తానికి అకౌంట్ సస్పెన్స్ అకౌంట్ వాడేది కదా సార్. ఓకే, అంతే కదా, మీకు తెలుసు కదా. ఎక్కడ ఉన్నా కూడా ఏంటంటే ఎంతో కొంత కాదు అంటే మనం అయితే లీస్ట్ అమౌంట్ చేసి తీసుకున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు కంప్లీట్ గా స్టక్ అయిపోయిన ఫైనాన్షియల్ గా నాకు హెల్ప్ చేసినట్టు అయితే మీరు అంటే మళ్ళీ 2 EMI అంటే నేను ఏమంటాను సార్, నాకు ఏమి ఇబ్బంది లేదు. ట్రై మళ్ళీ వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇంక్రీజ్ చేస్తే కష్టం అయితే అమౌంట్ రిక్వెస్ట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నాకు అది కాదు సార్, నాకు ఒక సెకండ్ గారు ఒక్క మాట అంటారు అన్నమాట. మీరు 2 చెప్తే నేను 4 చెప్తాను, మీరు 4 చెప్తే నేను 10 చెప్తా. ఏంటంటే సెగ్మెంట్ సినారియో అనమాట చెప్తా మార్కెటింగ్ దానిలో. ఏంటంటే కస్టమర్ ఇప్పుడు మీరు నాకు నేను ఉత్త ఫోన్లోనే మాట్లాడుతున్నా, బట్ మేము అట్లా చెప్పాము, ఫోన్లో మాట్లాడుతున్నాం. డైరెక్ట్ కలిసాము, పొజిషన్ చూసాము, అలాగే స్నాప్ చూసాము, ఇవాళ చెప్తాము. చెప్తేనే కన్సిడర్ చేయడానికి ఉంటుంది. లేకపోతే మేము ఎందుకు చెప్తాం డైరెక్ట్. ఇప్పుడు మేము బ్యాంకు రిప్రజెంటేటివ్ పనిచేసినప్పుడు లాస్ట్ అంటే ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకున్నాం కదా సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 3,15,000 ఉంది సార్. 3,15,000. ఇప్పుడు మా సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేసి 75 అని చెప్పారా, 8 అని చెప్పారా? 78,750 చెప్పినా, బట్ 75 మీరు అడుగుతున్నారు. నేను 1 షాట్ అయితే ట్రై చేసి చూస్తాను అని చెప్తారు. కన్ఫర్మ్ అయితే కాదు నేను చెప్తానని చెప్తాను. 75కి నాకు ట్రై చేస్తాను. నాకు ఒకసారి ఒక 1 అవర్ తర్వాత లేదంటే కాల్ బ్యాక్ చేస్తే నేను కన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. షూర్ ఇవ్వండి సార్, పర్వాలేదు. మీరు ఇచ్చిన తర్వాత నేను గో ఫర్ దాట్, లేదంటే నేను అంటే తీసుకోలేదు. ఎందుకంటే 5,000 కదా సార్ అది. నా ప్రకారం ఒక 80,000-90,000 అని చెప్పాను అనుకోండి, దానికి నాకు 2 రోజులు తీసుకున్న పర్మిషన్ తీసుకొని మీరు కన్ఫర్మ్ చేసినా ఇబ్బందికరమైన. ఇదేంటంటే నేను ఇప్పుడు ట్రై చేసినా నాకు 2 రోజులు పేమెంట్ కట్టినా నాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏంటంటే హైవే మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే క్లారిటీగా కస్టమర్ దగ్గర కన్ఫర్మేషన్ కావాలి. సేమ్ థింగ్ ఏంటంటే మీరు ఒప్పుకున్న తర్వాత నేను ఇన్స్టార్ట్ చేస్తాను, లేదంటే చేయలేను నేను. ఎందుకంటే ఇది లాస్ట్ కదా. షార్ప్ 5 o'clock నాకు కాల్ చేయండి సార్. మేడం కాల్ బ్యాక్ ఏమో చెప్పండి, నేను కన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. షూర్ పేమెంట్
సార్ లెటర్ రైజ్ చేస్తే 10 days టైం అయితే పడుతుంది ఫండ్స్ అరేంజ్ చేసుకోవడానికి. చూడండి, ప్రయత్నించండి. దానికి నేను సపోర్ట్ చేయగలుగుతాను, ఇబ్బంది ఏం లేదు. చూద్దాం, అది కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 10 days కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తారు చూడండి. నేను కూడా మీరు ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి, కన్ఫర్మ్ చేసిన నేను ప్రయత్నించిన తర్వాత మీరు అప్పటి నుంచి పెట్టుకోండి. మీరు ప్రయత్నించే స్టార్ట్ చేసిన తర్వాత మీరు అమౌంట్ కూడా ప్రయత్నించండి. సెటిల్మెంట్ అనేది కస్టమర్స్ కి లాస్ట్ ఆప్షన్ కావాలండి. సో ఆర్థిక ఇబ్బందులు ఉండి ఇక మనకు కంప్లీట్ గా పేమెంట్ చేయలేము అనుకున్నప్పుడు మాత్రమే సెటిల్మెంట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ చేస్తే సివిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సివిల్ స్కోర్ డ్యామేజ్ అవ్వడం వల్ల మన ఫ్యూచర్లో లోన్ తీసుకునే టైంలో ఇబ్బంది కలుగుతుంది. సో కాబట్టి కస్టమర్స్ గుర్తుంచుకోవాలి, లోన్ సెటిల్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్ ఉండాలి, కస్టమర్కి ఫస్ట్ ఆప్షన్ కాదు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేసుకోవడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.